Hi everyone, welcome to Bold Mass Online Classes. My name is Kadar Ramesh. ఈ రోజు మనము క్లాక్స్ టాపిక్స్ నేర్చుకుంటాం. గడియారం. సో ఈ గడియారం యొక్క ప్రాబ్లమ్స్ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే గడియారంలో మొత్తం 360 డిగ్రీల ఉంటాయి. 360 డిగ్రీల కోణం ఉంటుంది. ఈ 360 డిగ్రీల కోణాన్ని ఎలా క్వశ్చన్స్ ఇస్తారు? మన ఫస్ట్ టైం క్వశ్చన్స్ ఏంటంటే సమయము 2 గంటలు అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? సమయం 4 గంటలు అయినప్పుడు 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? అంటే 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అనేటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 2 ముళ్ళు 2 నుంచి 3 మధ్యన ఎప్పుడు ఏకీభవించుకుంటాయి? 0 డిగ్రీల కోణం ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాయి అంటాడు. లేదా సమయం 4 నుంచి 5 మధ్యన 180 డిగ్రీల కోణం ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటుంది అంటాడు. ఇట్లా 90 డిగ్రీల కోణం ఎప్పుడు చేసుకుంటుంది అంటాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఈ టాపిక్ నేర్చుకునే ముందు చిన్నగా ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఒక గడియారాన్ని మొత్తం 360 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. ఇంత 360 డిగ్రీల కోణం ఉంటుంది. ఇందులో 2 ముళ్ళు ఉంటాయి. ఒకటి పెద్ద ముళ్ళు, రెండోది చిన్న ముళ్ళు. పెద్ద ముళ్ళు అనగా నిమిషాల ముళ్ళు, చిన్న ముళ్ళు అనగా గంటల ముళ్ళు. ఇప్పుడు మనం పెద్ద ముళ్ళు గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. పెద్ద ముళ్ళు గురించి మనం డీటెయిల్గా నేర్చుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెద్ద ముళ్ళు ప్రతి గంటకు ప్రతి ఒక గంటకు ఒకసారి 360 డిగ్రీలు కోణం తిరుగును. ఎవరు? ఈ యొక్క పెద్ద ముళ్ళు ప్రతి గంటకి 360 డిగ్రీల కోణం తిరుగుతుంది. అంటే ఒక సర్కిల్ తిరుగుతుంది, ఒక వృత్తం తిరుగుతుంది. అనగా 60 నిమిషాలు అనగా 60 నిమిషాలలో 360 డిగ్రీలు తిరుగును. 360 డిగ్రీలు తిరుగును అంటే 360 డిగ్రీల కోణం తిరుగుతుంది అనగా. ఇప్పుడు మనకు ఒక నిమిషానికి 360/60 ఇది ఈక్వల్ టు 6×36 6 డిగ్రీలు తిరుగును. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏంటిది? 6 డిగ్రీలు తిరుగును. ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 6 డిగ్రీలు తిరుగును. ఇక్కడ ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరిగితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఒక నిమిషం తిరగాలి. ఒక నిమిషంలో 6 డిగ్రీలు తిరుగుతాయి. అంటే 5 నిమిషాలకి ఎంత తిరుగుతుంది? 5 × 6 30 డిగ్రీలు తిరుగుతుంది. 15 నిమిషాలకి ఎంత తిరుగుతుంది? 15 × 6 90 డిగ్రీలు తిరుగుతుంది. 20 నిమిషాలకి ఎంత తిరుగుతుంది? 20 × 6 120 డిగ్రీలు తిరుగుతుంది. అలాగే 30 నిమిషాలకి ఎంత తిరుగుతుంది? 30 × 6 180 డిగ్రీలు తిరుగుతుంది. ఇట్లా మొత్తం ఒక్క పాయింట్ గుర్తుంచుకో. ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగును. పెద్ద ముళ్ళు ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగును. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మనం కోణము ఏర్పాటు చేయుట. 0 డిగ్రీల కోణం ఏర్పాటు చేయుట. ప్రతి గంటకు ఒకసారి 12 గంటలలో 11 సార్లు, 24 గంటలలో 22 సార్లు ఏకీభవించును అన్న లేదా 0 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం ఒకటి. 0 డిగ్రీల కోణం ఏర్పాటు అంటే ప్రతి గంటకు ఒకసారి, 12 గంటల్లో 11 సార్లు, 24 గంటల్లో 22 సార్లు, 22 సార్లు ఏకీభవించను. అలాగే 180 డిగ్రీల కోణం 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయుట. సో 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం ఇది కూడా ప్రతి గంటకు ఒకసారి, 12 గంటలలో 11 సార్లు, 24 గంటలలో
22 సార్లు 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయను. 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయను. ఇంకో పాయింట్ 90 డిగ్రీల కోణం ఏర్పాటు చేయటం. 90 డిగ్రీల కోణం ఏర్పాటు చేయటం. ప్రతి గంటకు 2 సార్లు 12 గంటలలో 22 సార్లు 24 గంటలలో 44 సార్లు 90 డిగ్రీల కోణము లేదా లంబ కోణము ఏర్పాటు చేయను. ఓకే. సో మనకి ఇక్కడ నిమిషాల ముళ్ళు లేదా పెద్ద ముళ్ళు లేదా దీన్ని ఏమంటాం, నిమిషాల ముళ్ళు అంటాం. నిమిషాల ముళ్ళు గురించి మనము క్లియర్గా నేర్చుకున్నాం. సో ప్రతి గంటకు ఒకసారి 360 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం అనగా ప్రతి 60 నిమిషాలకు 360 డిగ్రీలు ఏర్పాటు చేయడం అనగా ఒక నిమిషానికి 360 అర్థం 6 డిగ్రీలు తిరుగుతుంది. ఒక్క నిమిషానికి 6 డిగ్రీలు అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే ఈ క్లాస్ టాపిక్ అంతా కూడా దీని మీద మనకు వచ్చేస్తుంది అనమాట. 6 డిగ్రీలు తిరుగును. అలాగే సో విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ ఏమనుకున్నాం, ఇక్కడ 0 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం ఒకటో పాయింట్, అలాగే 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం, అలాగే మూడో పాయింట్ 90 డిగ్రీల కోణం ఏర్పాటు చేయడం. ఇది మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం చిన్న ముళ్ళు దీన్ని గంటల ముళ్ళు అంటారు. ఏమంటారు? గంటల ముళ్ళు. సో గంటల ముళ్ళు ఇది ఒక రౌండ్ తిరగాలంటే ఒకసారి 360 డిగ్రీలు తిరగాలంటే 12 గంటలు పడుతుంది. అంటే ఈ 9 ఉన్న కాట ఇట్లా రావాలంటే 9 రావాలంటే ప్రతి 12 గంటలకు ఒకసారి 360 డిగ్రీలు తిరుగుతుంది. సో చిన్న ముళ్ళు ప్రతి 12 గంటలకు ఒకసారి 360 డిగ్రీలు తిరుగును. ప్రతి 12 గంటలకు ఒకసారి 300, అంటే మొత్తం ఇట్లా రౌండ్ తిరగాలంటే 12 గంటలు పడుతుంది కదా. సో అలాగే సో ఒక గంటకి 360/12 ఇది ఈక్వల్ టు 30 డిగ్రీలు తిరుగును. అంటే ఒక గంటకి ఎంత తిరుగుతుంది? 30 డిగ్రీలు తిరుగుతుంది. ఒక గంటకి 30 డిగ్రీలు తిరుగును. సో ఒక గంట అంటే ఇక్కడ ఒక గంటకి 30 డిగ్రీలు. దీన్ని మనం నిమిషాలు మార్చుకుంటే ఒక నిమిషానికి సో 30/60 అనగా సో 30/60 ఏంటంటే 30 డిగ్రీలు తిరుగుతుంది కదా. 30 అంటే ఒక నిమిషానికి ఏంటంటే 60 నిమిషాలు ఉంటాయి. కాబట్టి ఒక నిమిషానికి 30/60 అంటే 1/2 డిగ్రీలు తిరుగును. ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? ½ డిగ్రీస్ తిరుగుతుంది. అంటే ½ డిగ్రీ ఒక నిమిషం ఏంటంటే ఓన్లీ ½ డిగ్రీ మాత్రమే. ఏంటిది? మనకు చిన్న ముళ్ళు గంటల ముళ్ళు ఒక నిమిషానికి ½ డిగ్రీ మాత్రమే తిరుగుతుంది. రైట్. అలాగే దీనికి మనం తీసుకుంటే సో ఈ యొక్క చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్య భేదము, పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళు మధ్య భేదము ఇజ్ ఈక్వల్ టు అక్కడ ఒక నిమిషం ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? మనకు 6 డిగ్రీలు తిరుగుతుంది. ఇది ఎంత తిరుగుతుంది? ½ డిగ్రీ తిరుగుతుంది. 6 మైనస్ ½ ఇజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీలు తిరుగును. 5.5 డిగ్రీలు తిరుగును. సాపేక్ష వేగం అంటారు. దీన్ని ఏమంటాం మనం? సాపేక్ష వేగము ఇజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీలు లేదా 11/2. ఈ యొక్క 2 5 10, 10 1 11 అంటే
మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంగా మార్చితే దీన్ని ఏమని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడు 11/2 డిగ్రీలు తిరుగును. దీన్ని మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 11/2 రెండింటి యొక్క సాపేక్ష వేగం ఏంటిది 11/2 లేదా 5.5 డిగ్రీలు. సో కాలము ఈజ్ ఈక్వల్ టు మధ్య దూరము బై సాపేక్ష వేగము. మధ్య దూరము బై సాపేక్ష వేగం. సో ఇక్కడ మనకు కాలము ఎప్పుడైనా కాలం కనుక్కునేటప్పుడు ఇది ఒకటి కాలము ఇది ఈక్వల్ టు మధ్య దూరము బై సాపేక్ష వేగము. కాలం ఇది ఈక్వల్ టు సాపేక్ష వేగం, మధ్య దూరము బై సాపేక్ష వేగం. మధ్య దూరం అంటే రెండింటి యొక్క స్టిక్ల మధ్య దూరం ఏంది. సాపేక్ష వేగం అంటే ఏమనుకున్నాము, పెద్ద ముళ్ళుకు చిన్న ముళ్ళుకు ఉన్న మధ్య డిఫరెన్స్ ని దాన్ని సాపేక్ష వేగం అంటాం, రిలేటివ్ స్పీడ్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఇది ఈ యొక్క టాపిక్ లో కాలం మన యొక్క గడియారం అనేటువంటి టాపిక్ లో ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు దీనిలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లెట్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. ఓకే, ఓకే. సో నౌ లెట్ us స్టార్ట్ ద ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం కనుగొనటం. ఇక్కడ ఏంటంటే రెండు ముళ్ళుల మధ్య కోణం కనుగొనుట. ఇక్కడ ఇప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం కనుగొనట అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం నేర్చుకుంటాం. సో ఈ రెండు ముళ్ళ మధ్య కోణం కనుగొనేటప్పుడు మనం ఏదైనా ఒకటే ఒక ఫార్ములా, ఇక్కడ 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు θ. ఇది ఒకటే. 30h అంటే ఏంటంటే ఈ 30 ఎందుకు వచ్చింది మనం అనుకున్నాం, ఒక గంటల ముళ్ళు మనము 360 బై కదా. సో 360 బై మనం 12 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 12 వల్ల 36 వచ్చింది. 32 వల్ల 36 అంటే 30h వచ్చింది. అంటే ఒక గంటకి చిన్న ముళ్ళు గంటకి 30 డిగ్రీలు తిరుగును అన్నాం. కాబట్టి దీనికి 30h ఎందుకు అంటున్నాం అంటే హవర్. హెచ్ అంటే హవర్. 30 డిగ్రీలు తిరుగును, ఒక గంటకి 30 డిగ్రీలు తిరుగును అన్న, ఒక నిమిషానికి 1/2 డిగ్రీ తిరుగును. ఇది గంటల ముళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ 11/2 ఏమిటి వచ్చింది మనకు, సాపేక్ష వేగం అనుకున్నాం మనం. సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఇది ఎట్లా వచ్చింది మనకు, నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది, అది 1/2 డిగ్రీ తిరుగుతుంది అనుకున్నాం. కాబట్టి 6 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీలు. 5.5 డిగ్రీలు అంటే ఏంటి, 11/2 డిగ్రీస్. ఇది నిమిషాల ముళ్ళు. ఎం అంటే ఏంటి మనకి ఇక్కడ మినిట్ అనమాట. ఎం అంటే మినిట్. అంటే ఒక నిమిషానికి సాపేక్ష వేగము 11/2 డిగ్రీలు ఉండును. 11/2 మినిట్స్. ఒక సాపేక్ష వేగం తీసుకుంటున్నాం. సాపేక్ష వేగము కాలం ఈజ్ ఈక్వల్ టు మధ్య దూరము బై సాపేక్ష వేగం. కాబట్టి ఇక్కడ ప్రతి విషయానికి ఎం అంటే ఏంటిది, హెచ్ అంటే ఏంటిది, θ అంటే కోణం. అక్కడ కోణంతో ఎన్ని డిగ్రీలు వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనం లెట్ us స్టార్ట్ ద ఎక్సర్సైజ్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 మీరు పైన క్వశ్చన్ చూసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఏమంటున్నాడు, గడియారంలో సమయం 3 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళకు మరియు నిమిషాల ముళ్ళకు మధ్య కోణం కనుక్కోండి. అంటే గడియారంలో సమయం ఎంతమైంది, 3 గంటలైంది. ఇప్పుడు గడియారంలో సమయం, ఇప్పుడు ఇక్కడ జనరల్ తీస్తాను. సో గడియారంలో ఇది 12 అనుకున్నాం కదా, అక్కడ మనకు ఆల్రెడీ ఉంది. 3 అయినప్పుడు ఎలా ఉంటుంది, కాడ ఇలా ఉంటుంది 3. సో 1 2 4 5 7 8 9 10 11. 3 అయినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ 3 అయినప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత అంటున్నాడు, అంతే కదా. మీకు దీనికి ఒకటే ఒక ఫార్ములా చెప్పాను నేను. ఏంటి ఫార్ములా మెథడ్ నేర్చుకుందాం, షార్ట్ కట్ నేర్చుకుందాం. సో 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు θ అనుకున్నాం. 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు θ అంటే డిగ్రీస్ కోణం అనుకున్నాం. 30 అంటే ఇక్కడ 30 ఇంటూ ఇక్కడ ఎన్ని సమయం 3 నుండి 4 గంటల మధ్యలో అనుకోండి. కాబట్టి స్టార్టింగ్ టైం అయితే 3, ఎండింగ్ టైం అయితే 4. మనకు ఫస్ట్ స్టార్టింగ్ టైం తీసుకోవాలి. ఇంటూ 3 మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎన్ని డిగ్రీలు ఉంది, ఖచ్చితంగా 3 గంటల 10 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాలు, 3 గంటల 15 నిమిషాలు అని లేడు. కాబట్టి 3 గంటల
కే అన్నాడు అంటే 3 గంటల తర్వాత 0 నిమిషాలు అనమాట. 3 గంటలు కరెక్ట్ 3 గంటలు కాబట్టి 0 నిమిషాలు అవుతుంది. అప్పుడు ఇది ఈక్వల్ టు తీటా. అంటే ఈ m దగ్గర ఏం రాస్తా నేను ఇంటూ 0 అని రాస్తా. ఇంటూ 0 ఎందుకు రాసుకున్నా అంటే 3 గంటల 1 నిమిషం 3 గంటల 10 నిమిషాలు లేదు, కరెక్ట్ 3 గంటలు ఉంది. 3 గంటల 0 నిమిషాలు అని అర్థం. అప్పుడు మనం 30 ఇంటూ 3 ఇది ఈక్వల్ ఎంత అవుతుంది 90 డిగ్రీలు అవుతుంది. 30 ఇంటూ 3 అయితే 90 డిగ్రీలు మైనస్ 0తోని ఒక సంఖ్యను గుణించినప్పుడు లేదా భాగించినప్పుడు 0 వస్తుంది. కాబట్టి 0 డిగ్రీలు ఇది ఈక్వల్ టు తీటా. ఇది ఈక్వల్ టు 90 వస్తుంది 90 డిగ్రీల కోణము. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 90 డిగ్రీల కోణము ఆన్సర్. 90 డిగ్రీల కోణం అంటారు. సో మనం ఇప్పుడు ఈ 90 డిగ్రీల కోణం అంటే ఇక్కడ m దగ్గర 0 డిగ్రీలు ఉంది కాబట్టి 11/2 ఇంటూ m అన్నప్పుడు 0 ఇంటూ 11/2 0 అవుతుంది. 90 దగ్గర 0 తీసేస్తే తీటా వస్తుంది. మీరు ఈ 30h మైనస్ 11/2 m వాడచ్చు, లేదా 11/2 m మైనస్ 30h కూడా వాడచ్చు. ఎందుకంటే ఒక సర్కిల్ వృత్తంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్లస్ మైనస్ అనేది ఉండదు. రెండు వృత్తంలో తిరిగేటప్పుడు అది ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఈ ఫార్ములా ఇటు వాడినా అదే ఆన్సర్ వస్తాయి. సో షార్ట్ కట్. ఇప్పుడు షార్ట్ కట్ ఎలా నేర్చుకోవాలో మీకు నేర్పిస్తాను. మీకు షార్ట్ కట్ చూస్తే ఒకసారి చాలా సింపుల్, పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 3 గంటలు అయినప్పుడు అన్నాడు. 3 గంటలు అయినప్పుడు కాట్ ఎలా ఉంటుందన్నాము, ఇది 12 మీద ఉంటుంది, ఇది 3 మీద ఉంటుంది. సో మనకు ఒక నిమిషానికి నిమిషాల ముళ్ళు షార్ట్ కట్లో మనం చూద్దాం. నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగును. ఇది తెలుసు మనకు, 6 డిగ్రీలు తిరుగును. నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది 6 డిగ్రీలు తిరుగుతుంది. అంటే ఒక నిమిషానికి 6 డిగ్రీలు అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే కదా. ప్రతి గంటకి తేడా ఎంత ఉంటుంది అంటే 5 నిమిషాలు తేడా ఉంటుంది. మనం అంటే కదా 12 గంటలు 5 నిమిషాలు అయింది, 12 10 నిమిషాలు అయింది, 12 15 నిమిషాలు అయింది అంటే కదా. అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే ఈ రెండింటి మధ్య కోణం కరెక్ట్గా 12 ఉంది, కరెక్ట్గా 3 ఉంది. కాబట్టి ఒక నిమిషానికి 6 డిగ్రీలు 15 నిమిషాలకు ఎంత అంటాం. అప్పుడు 15 ఇంటూ 6 ఇది ఈక్వల్ టు 90 డిగ్రీలు. చాలా సింపుల్ ఆన్సర్ ఫ్రెండ్. అసలు ఏమక్కర్లేదు. ఎన్ని నిమిషాలు ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది 12 మీద ఉంది, ఇది 3 మీద ఉంది, అంటే 15 నిమిషాలు ఉన్న డిఫరెన్స్ ఉంది. 15 ఇంటూ 1 నిమిషం కారు ఎంత 6 డిగ్రీలు, 15 90 డిగ్రీలు. సో ఇలా ఆన్సర్ చేసి చెప్పచ్చు, ఇలా షార్ట్ కట్ ద్వారా కూడా చెప్పచ్చు. క్లియర్ కదా. ప్రతి క్వశ్చన్కి నేను మెథడ్ షార్ట్ కట్ రెండు చెప్తాను. చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు ఇంకా లైఫ్ టైంలో రాదు. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 2. రైట్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2లో గడియారంలో సమయం 5 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటే రెండు యొక్క ముళ్ళ మధ్య కోణం అడుగుతున్నాడు. అంటే 5 o'clock అయినప్పుడు మనం డైరెక్ట్ చెప్పిన ఫార్ములా ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు తీటా. తీటా అంటే మనకి ఇక్కడ కోణం అని అర్థం. అప్పుడు మనకు 30 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చి 5 o'clock అన్నప్పుడు 5 మైనస్ 11/2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు తీటా. ఇక్కడ ఇంటూ 0 ఎందుకు వేసుకున్నాము మనకు అర్థమైపోయింది. ఎందుకంటే 10 నిమిషాలు 5 మినిట్స్ 10 మినిట్స్ అనలే, డైరెక్ట్ 5 o'clock అన్నమాట 5.0 అనమాట. 5 ఇంటూ 0. సో కాబట్టి ఇక్కడ 0 మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. కాబట్టి 5 3 ఎంత 150. సో ఆన్సర్ ఎంత 150 డిగ్రీస్ అనేది ఈ మెథడ్లో చేయొచ్చు. ఇంకా షార్ట్ కట్ మనం చేద్దాం. ఇంకా షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు మనం ఒకసారి గమనిస్తే, సో ఇక్కడ 1 o'clock లో మనం ఇది 12 o'clock, ఇది 6 o'clock, ఇది 3 o'clock, ఇది 9 o'clock తెలుసు, ఇది 4, ఇది 5. 5 o'clock అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క నిమిషాల మూలు ఎక్కడ ఉంటుంది 12 ఉంటుంది, చిన్న మూలు ఎక్కడ ఉంటే కరెక్ట్ 5 మీద ఉంటుంది, చిన్న మూలు ఎక్కడ ఉంటే 5 మీద ఇలా ఉంటుంది అనమాట 1 o'clock. మనకు అడిగింది ఏంటి ఇక్కడ 1 2 తీసుకుంటే మనకు ఒక నిమిషానికి 1 మినిట్ ఈ ఒక నిమిషానికి ఎన్ని 6 డిగ్రీలు తిరుగుతాయి. పెద్ద మూలు నిమిషాలకు ఎన్ని 6 డిగ్రీలు తిరుగుతాయి. అప్పుడు మనకి ఇక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు అంటే 5 వరకు ఎంత అవుతుంది 5 5 25 మినిట్స్ అనమాట. అప్పుడు 25 నిమిషాలకు ఎన్ని డిగ్రీలు, అప్పుడు 25 ఇంటూ 6 25 6ల 150 డిగ్రీలు. చూడండి అసలు షార్ట్ కట్లో మనము ఈ యొక్క బొమ్మ కూడా దించాల్సిన అవసరం లేదు. అంటే 5 అంటే ఖచ్చితంగా మనకు 5 నిమిషాలకు 5 5ల 20 25 6ల 150 ఇట్లా ఓవరాల్గా చెప్పేయచ్చు అన్నమాట. టక్క టక్క టక్క. ఓకేనా. నా క్వశ్చన్ నెంబర్ 3.
సో క్వశ్చన్ నెంబర్ 3లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు, గడియారంలో సమయం 2 గంటలు అవుతున్నప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 2 గంటలు అవుతున్నప్పుడు. సో 2 గంటలు అవుతున్నప్పుడు మనకు అనగానే సింపుల్ గా 2 గంటలకు ఎన్ని నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు, 16ల 60 డిగ్రీలు. డైరెక్ట్ ఆన్సర్ అయినా నేను మెథడ్ చెప్తాను. సో 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు θ. అప్పుడు 30 ఇంటూ ఎంత మనకు హవర్స్ 2 అయింది కాబట్టి 2 మైనస్ 11/2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు θ. 32 60 డిగ్రీలు, 60 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. మనం చిన్న బొమ్మలు ఇట్లా తీసుకుంటాము. ఇక్కడ 12, 6, 3, 9, 1, 2 అయినప్పుడు మనకు ఈ విధంగా చిన్న కాట ఇలా ఉంటుంది, పెద్ద కాట 5 నిమిషాలు 10 నిమిషాలు. 10 నిమిషాలు అనగానే ఈ రెండు మధ్య కోణము 10 నిమిషాలు ఉన్నది. 1 నిమిషానికి 6 డిగ్రీలు అయితే 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు, 6 డిగ్రీలు. 10 నిమిషాలకు ఎంత, ఇప్పుడు 10 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అనేది ఆన్సర్. పెన్ను పెట్టకుండా వస్తుంది, పెన్ను పెట్టిన వస్తుంది. కాకపోతే నేను డీటెయిల్గా చెప్తే మీరు ప్రాక్టీస్లో బాగా చేస్తారని నా యొక్క ఇంటెన్షన్. నౌ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి గడియారంలో సమయం 4 గంటల 30 నిమిషాలు అవుతున్నప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 4 గంటల 30 నిమిషాలు. మనము ఇక్కడ ఫార్ములాలో మనము ఏమనుకోవచ్చు, 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు θ అని తీసుకోవచ్చు. లేదా దీన్ని మనం ఏం తీసుకోవచ్చు, 11/2m మైనస్ 30h ఈజ్ ఈక్వల్ టు θ ఇట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ నెగటివ్ వాల్యూ అయినా పాజిటివ్ వాల్యూ అయినా ఒకటే. గడియారంలో వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి వృత్తాకారంలో తిరిగేటప్పుడు నెగటివ్ వాల్యూ టు పాజిటివ్ వాల్యూస్ అన్ని ఉండవు. సో మామూలుగా సో ఇలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 11/2m ఇంటూ ఎన్ని నిమిషాలు ఇచ్చి మనం 11/2mలో 30 మినిట్స్, 4 గంటల 30 నిమిషాలు అన్నాడు. మినిట్స్ m అంటే మినిట్స్ కాబట్టి 30 నిమిషాలు తీసుకుంటున్నాం. మైనస్ 30 ఇంటూ ఎన్ని గంటలు, 4 గంటలు, 4 ఇది ఈక్వల్ టు ఏంటిది, θ లేదా డిగ్రీలు. అప్పుడు 2 1 2 15 15 భాగం ఎంత అవుతుంది, 165 మైనస్ 4 ముళ్ళ 12 ఇది ఈక్వల్ టు 120. θ ఇది ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది, 45 డిగ్రీలు. ఆన్సర్ ఎంత, 45 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు 11/2m అంటే కూడా 30 ఇటు ఉన్నా కానీ ఇలాగ ఇది తీసేసి కూడా మనం ఆన్సర్ డిసైడ్ చేయొచ్చు. మనకు ఆన్సర్ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉండదు. సో ఎప్పుడున్నా కానీ మనం కోణం అనేది ఎప్పుడున్నా కానీ రెండు స్టిక్స్ మధ్యలో అంటే రెండు యొక్క ముళ్ళుల మధ్యలో ఉన్నాము, తక్కువ ఉన్న పరిధిని తీసుకోవాలి, ఎక్కువ ఉన్న పరిధిని తీసుకోకూడదు. కాబట్టి మనం తక్కువ ఆన్సర్ తీసుకొస్తాం కాబట్టి 45 డిగ్రీలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇంకా షార్ట్ కట్ వచ్చేస్తే 4 గంటల 30 నిమిషాలు. ఇది 12, ఇది 6, ఇది 3, ఇది 9. సో కాబట్టి మనకు 4 5 అంటే పెద్ద ముళ్ళు ఆ కరెక్ట్ 60 ఉంటుంది, చిన్న ముళ్ళు ఇది ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 60 ఉంటుంది, చిన్న ముళ్ళు 2 మధ్యలో ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ 2 మధ్యలో ఉంటుంది. ఈ 2 మధ్యలో ఉన్నదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీలు చూసుకోవాలి. అంటే ఈ కోణంలో ఎంత డిగ్రీలో చూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చెప్తాను, 4 నుంచి 6 దాకా, 4 నుంచి 6 దాకా ఎన్ని 10, 4 నుంచి 6 దాకా ఎంత 10. అప్పుడు మనకు 10 ఇంటూ 6 తీసుకుంది, ఎందుకంటే 60 డిగ్రీలు అవుతుంది. సో కాకపోతే ఈ 4 మీద ఉన్నప్పుడు ఇది 6 మీద ఉన్నప్పుడు మాత్రమే 60 డిగ్రీలు అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, 4 నుంచి 4:30 వచ్చింది. ఈ 4:30 రావడానికి కారణం ఏంటిది, ఈ 4 గంటలు అయినప్పుడు ఈ పెద్ద ముళ్ళు కరెక్ట్గా 12 ఉండేది. 12 ఉన్నటువంటి ముళ్ళు 60కి వచ్చింది. అంటే ఎన్ని నిమిషాలు తిరిగింది, 30 నిమిషాలు తిరిగింది. అంటే 1 నిమిషానికి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీ తిరుగుతుంది, ½ డిగ్రీ తిరుగుతుంది. 1 నిమిషానికి ½ డిగ్రీ తిరిగితే 30 నిమిషాలు ఎన్ని డిగ్రీ తిరుగుతుంది, 30 ఇంటూ 6, 30 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీలు తిరుగుతుంది. కాబట్టి తీసేస్తే 45 డిగ్రీలు. ఆన్సర్ ఎంత వస్తుంది, 45 డిగ్రీలు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక చూసిన ఆన్సర్ వస్తుంది, షార్ట్ కట్లో చేసిన ఆన్సర్ వస్తుంది. అసలు వినట్టాల్సిన అవసరమే లేదు. సింపుల్గా చేయాలంటే ఓరల్ కూడా చేద్దాం. సో రెండింటి మధ్యన ఖచ్చితంగా 4:30 అన్నప్పుడు 4కు 6కు మధ్య 2 నిమిషాలు 10 నిమిషాలు, 16 60. 4:30కి వచ్చినట్టే 30 నిమిషాల 15 డిగ్రీలు తగ్గుతుంది. 15 డిగ్రీలు తగ్గుతుంది కాబట్టి 60కి 15 తీసేస్తే ఎంత, 45 డిగ్రీలు. నో పెన్ను నో పేపర్. రైట్.
ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 5. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5 గడియారంలో సమయం 12:30 ఎంతైంది? 12:30. సో 12:30 సో అవుతున్నప్పుడు గంటల ముందు మరియు నిమిషాల ముందు మధ్య కోణం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం 30 కాబట్టి ఏం చేస్తాము? 30h మైనస్ 11/2m θ. ఈ ఫార్ములా నేను ఎందుకు రాస్తున్నాను అంటే ఇది ఒకటే ఉంటుంది అన్నిటికీ, అన్ని మోడల్స్కి ఇది ఒకటే వస్తుంది. ఈ ఫార్ములా లేకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 30 × 12 మైనస్, సో కాబట్టి 11/2 m ఎంత ఇచ్చి మనకు 12:30 కాబట్టి ఇంటూ 30 ఇది ఈక్వల్ టు θ. మనకు 360 డిగ్రీలు మైనస్ 15 ఇది ఈక్వల్ టు 165 ఇది ఈక్వల్ టు θ. సో 10 తికలు అయితే 5, 5 తికల 15, సో 15 తికల 6 అయితే సో 9, 1 195 డిగ్రీస్. సో ఇక్కడ θ ఈక్వల్ ఎంత మనకు 195 డిగ్రీస్ వచ్చింది. 195 డిగ్రీస్ ఎప్పుడైనా వస్తే, ఎప్పుడైనా కానీ 180 డిగ్రీ కంటే ఎక్కువ వచ్చినప్పుడు, అంటే మనము ఒక తీసుకున్నప్పుడు ఎదురెదురు కోణాలలో 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని 360 తీసేయాలి. ఏమంటున్నాం మంచిగానండి? 180 డిగ్రీస్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కోణం చూసేది ఈ రెండు మధ్య కోణం చూస్తాం. ఇవి మధ్య కోణం చూడము. అంటే తక్కువ ఉన్న రెండు స్టిక్స్ల మధ్యన తక్కువ కోణం అన్నప్పుడు 360 తీసుకుంటే దాన్ని 2 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఇది 180 కంటే ఎక్కువ వచ్చింది 195. కాబట్టి 180 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దాన్ని 360 నుంచి తీసేయాలి. సో దెన్ 360 మైనస్ సో 195 సో ఈజ్ ఈక్వల్ టు θ. దీని ఆన్సర్ 5 15 మైనస్ 9 6 165 డిగ్రీస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ద 165 డిగ్రీస్. సో ఇది తీసుకోవాల్సిందే. ఇది 195 ఆప్షన్ ఉండదు. సో కాబట్టి మనం డైరెక్ట్గా 195 ఆన్సర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. 180 దాన్ని 180 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని 360 తీసేయాలి అని చెప్తున్నాం. కాబట్టి మీరు దీన్ని గుర్తుంచుకొని దాన్ని మనకి తీసేయాలి. లేదా మనం వాల్ క్లాక్లో చూసుకుంటే మనకి ఏమన్నా 12, 6, 9, 3 12 గంటల 30 నిమిషాలు. 12:30 అంటే కాలం ఎలా ఉంటుంది? కరెక్ట్గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత 12 1 2 4 5 7 8 సో ఇక్కడ మనకు 9 కాబట్టి ఇక్కడ 3 కాబట్టి సో ఇక్కడ 10 11 తీసుకున్నప్పుడు మనం 12:30 అన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది కాడ? ఇక్కడ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మనం కోణం తీసుకుంటే ఈ రెండు మధ్య కోణం తీసుకోవాలి కానీ ఈ రెండు మధ్య కోణం తీసుకోకూడదు. సో కాబట్టి మనకు 12:30 ఖచ్చితంగా ఇది 6 మీద ఉన్నది. ఇది ఖచ్చితంగా ఎక్కడ ఉంది? 12కు 1 మధ్య ఉన్నది. మనం 12 మీద ఉంది అనుకుందాం. 12 మీద ఉన్నప్పుడు ఇది 6 మీద ఉన్నప్పుడు ఎన్ని నిమిషాలు అవుతుంది? 5, 10, 15, 20, 25, 30 నిమిషాలు అవుతుంది. షార్ట్ కట్ చెప్తున్నాను. షార్ట్ కట్లో మనం గమనిస్తే షార్ట్ కట్లో ఒకసారి చూడండి. 30 × 6 ఎంత అవుతుంది? యాక్చువల్గా 180 డిగ్రీలు అవుతుంది. సో 180 డిగ్రీలు ఎప్పుడు? ఇది 12 మీద ఉన్నప్పుడు, ఇది 6 మీద ఉన్నప్పుడు 30 నిమిషాలు కాబట్టి ఇది 12 నుంచి 12:30 పోయింది. ఇది పోవడానికి కారణం ఏంటి? చిన్న కాడికి పోవాలంటే ఇది పెద్ద కాట ఇక్కడ నుంచి 12 మీద ఉన్న పెద్ద కాట ఇలా తిరుగుకుంటూ 6 మీదకి వచ్చింది. 6 మీదకి వచ్చినట్టు ఇది 30 నిమిషాలు తిరిగింది. పెద్ద కాట లేదా పెద్ద ముళ్ళు 30 నిమిషాలు తిరిగినప్పుడు చిన్న ముళ్ళు ఎంత జరుగుతుంది? అది ఒక్క నిమిషానికి 1/2 డిగ్రీ జరుగుతుంది. 1 నిమిషానికి 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాలకి డిగ్రీ జరుగుతుంది. అప్పుడు 30 × ½ 1/2 సో ఇది ఈక్వల్ టు మనకి ఎంత? 15 డిగ్రీలు దాటుతుంది. సో 15 డిగ్రీలు అంటే తీసేస్తే మనకి ఎంత? 165 డిగ్రీస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇలా చేసుకోవచ్చు. అసలు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 30 × 6 180 30 నిమిషాలలో ఇది 15 డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి అలాగే తీసేస్తే ఆన్సర్ వస్తుంది. 180 మైనస్ 15 165 ఇస్ ద ఆన్సర్. నో పెన్ నో పేపర్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమంటున్నా అంటే గడియారంలో సమయం 4:15 అవుతున్నప్పుడు గంటల ముందు నిమిషాల ముందు మధ్య కోణము. సో ఇక్కడ ఎంత? 4:15 అట. 4:15.
4 గంటల 15 నిమిషాలు. సో 30h minus 11/2m is equal to theta. అనుకున్నాం 30h minus 11/2m is equal to theta అనుకున్నాం. అప్పుడు 30 ఇంటూ, సో కాబట్టి 4 మైనస్ 11/2 ఇంటూ 15 కాబట్టి ఇక్కడ 15 is equal to theta. సో కాబట్టి మనకు 34 ఎంత 12, 120 డిగ్రీలు మైనస్, సో ఇక్కడ మనం 165/2 165/2 మనం ఏమైనా రాసుకోవచ్చు. సో 120 మైనస్ 2ను 2 8 జా 16, 2 2 జా 4 1 8 1/2. సో 82 1/2 అంటే మనం తీసేస్తే ఇక్కడ 1/2 వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 2 ఎంత 7, 9 మైనస్ 2 ఎంత 11 మైనస్ 8 ఎంత, సో 11 మైనస్ 8 3. సో ఆన్సర్ 37.5 degrees. 37 1/2 degrees. ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ 37 1/2 degrees is the answer. సో అప్పుడు ఇంత కష్టపడాలా అంటే ఏం లేదు మీకు. ఇక్కడ మనకు 11 ఇంటూ 165/2 అయింది కాబట్టి దీన్ని హాఫ్ మార్చుకోవాలి. పాయింట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షార్ట్ కట్. సో షార్ట్ కట్లోకి వచ్చేస్తే ప్రతి మనం గమనిస్తే మనకేంటిది ఈ యొక్క ఫార్ములాలో మనం ఇది 12 అనుకున్నాం, ఇది 6 అనుకున్నాం, 3 అనుకున్నాం, 9 అనుకున్నాం, 1 2 4 5 7 8 10 11. మనకి ఎంత అయింది 4 గంటల 15 నిమిషాలు. 4 గంటల 15 నిమిషాలు అయినప్పుడు ఈ ముళ్ళు ఇలా ఉంటుంది, ఈ ముళ్ళు ఇలా ఉంటుంది. ఈ చిన్న ముళ్ళు ఇది పెద్ద ముళ్ళు, అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు. ఈ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు తీసుకున్నప్పుడు మనకు 4 గంటల 15 నిమిషాలు. 4 గంటల 15 నిమిషాలు. 4 గంటల 15 నిమిషాలు అన్నప్పుడు సో మనం గమనిస్తే ఇక్కడ మనకు 4:15 అవుతున్నప్పుడు ఈ 3కు 4కు కరెక్ట్ 3 మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాల్ క్లాక్. సో 4 మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. 4 మీద మనకు ఖచ్చితంగా 4 ఉంటుంది. ఈ 4 పావగానే ఎలా ఉంటుంది అంటే ఇది కొంచెం కిందికి వస్తుంది, ఇది కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. మనం సింపుల్గా ఒకసారి గమనిద్దాము. ఈ 3కి 4 ఎన్ని నిమిషాలు, అది 5 నిమిషాలు. 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, 6 డిగ్రీలు తిరుగుతుంది. 5 ఇంటూ 6 ఇది ఈక్వల్ టు 30 డిగ్రీలు వచ్చేసింది ఆన్సర్. కానీ ఇది కరెక్ట్గా 4 మీద ఉన్నప్పుడు ఇది కరెక్ట్గా 5 మినిట్స్ అయితే అంతే. అంటే ఇప్పుడు ఇది 4 మీద లేదు, 4 నుంచి కొంచెం కిందికి వచ్చింది. ఎందుకు కిందికి వచ్చింది అంటే ఈ పెద్ద స్టిక్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఎన్ని నిమిషాలు జరిగింది, 15 మినిట్స్ జరిగింది. అంటే 15 మినిట్స్ అంటే ఇది 15 హాఫ్ డిగ్రీస్. అది 1 నిమిషానికి 1/2 డిగ్రీ తిరుగుతుంది కాబట్టి సో 15 ఇంటూ 1/2 ఇది ఈక్వల్ అవుతుంది 7.5 డిగ్రీలు అవుతుంది. 7.5 డిగ్రీలు ఇది కొంచెం ముందుకు 4 మీద లేదు, కొంచెం ముందుకుంది. అంటే 7.5 డిగ్రీలు దాటిపోయింది, ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ రెండు మధ్య కరెక్ట్ 5 మినిట్స్ లేదు. ఈ 7.5 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు, సో కాబట్టి 37.5 డిగ్రీలు. చాలా సింపుల్గా ఆన్సర్. ఇలా చేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఇట్లా చేస్తే మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. సో ఇలా మీరు ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూడండి, ఆన్సర్ టక్క 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 రావాలంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, రైట్.